ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే చేయబోతున్నానండి. 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను, మా చెట్టుకాయలే. అలా కట్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత కచ్చపిచ్చగా దంచేయాలి. వాటిని దంచి పెట్టేసుకున్నానండి. ఈ మామిడికాయ పచ్చడి చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కారం 1.5 గ్లాస్ వేసాను. సాల్ట్ కొంచెం గ్లాస్కి వెల్త్గా వేసానండి. 1.5 ఏమో కారం, సాల్ట్ గ్లాస్ కొంచెం వెల్త్గా అయితే తీసుకున్నాను నేను. ఇది మామూలుగానే కలిపేసుకోవచ్చండి. మీకు తెలియడం కోసం కొలత అయితే చెప్తున్నా. మనం మామూలుగా ఎంత అయితే అంత వేసేసుకోవచ్చు. పసుపు వేసానండి, మెంతిపిండి, ఆవపిండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. ఆ ఫ్లేవరే వేరండి, వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే వేసేసానండి. ఫైనల్గా ఆయిల్ సరిపడంత వేసుకొని కలిపేసుకోవడమే. మరి మీరైతే ఎలా చేసుకుంటారో తొక్కుడు పచ్చడి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను. అదిగోండి కలిపేసా. ఫైనల్గా అలా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి మీరైతే ఎలా చేసుకుంటారో చెప్పండి. నా స్టైల్లో నేను ఎలా చేశాను. వేడి వేడి రైస్లో అయితే తినేసామండి. అదేనండి మా మామిడికాయ పచ్చడి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.